మేము వడ్లు కోసి 20 రోజులు అవుతుంది సార్. ఇక్కడున్న ఐకేప్ సెంటర్ ఇన్ఛార్జీలు ఏం చేస్తారంటే రైతులను సీరియల్గా పెడతలేరు సార్. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ బంధువులై వాళ్ళకు పార్టీకి ఎవరు పనిచేస్తాడో వాళ్ళే పెడతారు సార్. వాళ్ళకి కావాలని ఆపుతారు. నా వడ్లు వరకు ఎప్పుడో పోయేది, మా వడ్లు ఇప్పుడు ఘోరంగా తడిచినాయి. ఇప్పుడు దాని బాధ్యత ఎవరు వహించాలి సార్? ఇన్ఛార్జీలు 3 ఉన్నారు. ఒక్కరిని అడిగితే మాకు తెలియదు అంటే మాకు తెలియదు అనిపోతుంది సార్. మేము ఎవరిని అడుగున్నాం? ఇది ఎమ్మెల్యే గారు తక్షణమే చూసి దీన్ని పరిష్కరించాలని మేము కోరుతున్నాం. కొబ్బరికాయలు కొట్టి పోతాను కానీ ఇక్కడ ఏం జరుగుతాను అనేది చూస్తలేడు సార్. ఇదివరకు ఒకసారి తిట్టిపోయిండు పోయిన సంవత్సరమే, ఇప్పుడు కూడా వచ్చి ఒకసారి ఛార్జ్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. చుట్టుపక్కల గ్రామాలల్లో వీటిని గవర్నమెంట్ ఏం అప్లై చేసిందంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి, కాంట తొందరగా జరగాలి, హమాలీ ప్రాబ్లం ఉంటే హమాలీని తెప్పియాలి, రైతులకు ఇబ్బంది కలగకుండా అడ్లను సకాలంలో వెళ్ళగొట్టే పని చేయాలి, రైతులకు ఇబ్బంది కలగద్దు. జరుగుతుందంటే హమాలీ దగ్గర సిస్టమ్ లేదు. ఒకటి నెంబర్ 1 పాయింట్. ఇన్ఛార్జీల దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నది. ఒకటి హమాలీ దగ్గర ఉన్నది మెయిన్ మాకు ప్రాబ్లం. రెండో ఇంపార్టెంట్ పని ఏంటంటే ఐకేపీ ఇన్ఛార్జీల దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నది. మాకు వీళ్ళు చక్కగా పని చేస్తలేరు. మాకు నిమ్మనపల్లిలో 30,000 క్వింటలు ఖాళీ అయినాయని కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళే నిన్న మేడం వచ్చి మాకు చెప్పింది. ఆల్రెడీ మాకు 9,000 క్వింటలు పోయినాయి. అక్కడ 30,000 క్వింటలు పోయేందుకు కారణం ఏంది? మాకు 9,000 క్వింటల కానీ ఆగుడైంది. అంటే ఈ వైఫల్యం ఎక్కడ చెందుతుంది? గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు చేస్తారా? హమాలీ ప్రాబ్లమా ఏదనేది మా రైతుల పక్షాన మేము కోరుతున్నాం. మాకు సకాలంలో మాకు 5-6 రోజులలో మాకు అడ్లు వెళ్ళిపోవాలని మేము కోరుకుంటాం. వర్షం ప్రాబ్లంగా ఇప్పుడు చూస్తారు కదా సార్, మీరే చూస్తారు కదా, తడిసి ముద్దయినాయి. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంది? తడిసిన అడ్లు కొంటామంటది. తడిసిన అడ్లు కొంటామని అంటారు. మేము ఎన్నిసార్లు మరేయాలి? మేము ఎన్నిసార్లు తిప్పలు పడాలి? ఇప్పుడు రోని వస్తుంది, ఇంకొక 10 రోజులు అయితే రోని. అంటే ఈ అడ్ల కానే వండుకోమంటావా మమ్మల్ని పోయి? మేము ఇంకేదన్నా వ్యవసాయం పని ఇప్పుడు ఇంకా 4 రోజులు అయితే నారు పోసే టైం ఉన్నది. ఈ అడ్లను నేర్పుకునే పని కావన్నా మాకు పోయి నారు పోసుకునే పని కన్నా మాకు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈ అడ్లని ఈయన పెట్టుకుని ఎన్ని రోజులు ఉండమంటాం? అంటే ఇది గవర్నమెంట్ వైఫల్యమా? ఇన్ఛార్జ్లో వైఫల్యమా? హమాలీ వైఫల్యమా? ఇది గవర్నమెంట్ తక్షణమే మాకు ఏదన్నా చేసి 4-5 రోజులలో అడ్లను ఖాళీ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. ఆరుకాలం కష్టపడి రైతు పంట పండించి ఐకేపీలోకి తీసుకొచ్చుకోమని గవర్నమెంట్ చెప్పి కొబ్బరికాయలు కొట్టి తక్షణమే దీని మీద ఏదంటే ఇప్పుడు వాళ్ళను ఐకేపీ సెంటర్ వాళ్ళను అడిగితే ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచన ఓ తిరుగుంటుంది, చేసేది ఓ తిరుగుంటుంది. వాళ్ళు పద్ధతి లేకుండా సీరియల్ లేకుండా ఎవరిది వాళ్ళకే పార్టీలను ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటా అనేక రకాల ఇబ్బందులు చేస్తారు రైతులను. వెంటనే దీన్ని ఎమ్మెల్యే గారు తక్షణమే చర్య తీసుకొని కాంటలు పెట్టించి ఆ రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాం. అసలు రైతులు దగ్గర ఇప్పుడు 15 రోజుల నుంచి ఇక్కడ వడ్ల కుప్పలు పోసుకొని ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను చూసి కూడా వాళ్ళు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. ఏమన్నా అంటే 3 ఇన్ఛార్జీలు ఉన్నారని చెప్తారు. 3 ఇన్ఛార్జీల్లో ఎవరిని అడిగినా కూడా ఆయన అడుగు ఈయన అడుగు వేరే వచ్చే హమాలీలు ఇక్కడ కాంట పెడతానంటే వాళ్ళను ఇబ్బంది పాలు చేస్తున్నారు. దానిపై తొందరగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. లారీలు వచ్చి అట్టిగా